అందరినీ చూస్తుంటే సార్ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అండ్ సార్ గురించి అందరు చాలా చాలా బాగా చెప్పారు. కానీ అందరిలో అదృష్టం అంటే మాకు దక్కింది. ఎందుకంటే సార్ 3 years మాతో చేశారు, మేము తన రిటైర్మెంట్ చేశాము. అది చాలా మాకు సంతోషంగా ఉంది. అండ్ ఇంతమంది అన్నీ చెప్తా ఉన్నారు కానీ ప్రాక్టికల్గా మేము చూసాము సార్ ప్రతి ఒక్కటి కూడా. తన స్టార్టింగ్ నుంచి ఎవరితో ఎలా మాట్లాడతాడు, ఎంత హంబుల్. అండ్ దో హీ లైక్ నేషనల్ ప్రెసిడెంట్ అయినా ఈ నెవర్ థాట్ లైక్ నేను ఇంత పెద్దగా ఉన్నాను నేషనల్ ప్రెసిడెంట్ అని. గొప్పగా మాట్లాడడం కాకుండా చాలా హంబుల్గా ఉంటుండే ప్రతి ఒక్కరితోటి కూడా. చిన్న పిల్లోడు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా వాళ్ళని ఉండండి బాబు అని. మెయిన్ థింగ్ తనకుంది హాస్పిటాలిటీ. ఎవరు వచ్చినా వాళ్ళకి తప్పకుండా ఏదో ఒకటి ఐదర్ టీ, కాఫీ, జ్యూస్ ఆర్ ఎనీథింగ్ తన వాళ్ళకి ఇచ్చి మాట్లాడి పాపం దూరం నుంచి కూర్చోండి అని అలా చాలా మట్టుకు సార్. ఇంకా వర్క్ గురించి మాట్లాడాలంటే మీరు చూసారు ఎన్నో జీవోస్ సార్ తెచ్చారు. ఆ జీవోస్ ఫలమే ఇంతమంది ప్రమోషన్స్, ఎంతోమంది ప్రమోషన్స్లో ఉన్నారు ఈరోజు. ఒకప్పుడు అటెండర్ లాగా ఉన్న వాళ్ళు 10 years అటెండర్స్ లాగానే ఉంటుండే, 20 years ఉంటుండే. బట్ ఈరోజు ఒకరోజు అటెండర్ అయితే ఇంకొక నెక్స్ట్ ఇయర్లోనే ఏదో ఒక ప్రమోషన్, మళ్ళీ అట్లా ఏవోస్ లాగా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు యంగ్ ఏవోస్ వచ్చారు, 20 yearsలో కూడా లేదు, తొందరగా వచ్చేస్తుంది. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇవన్నీ కూడా సార్కి ఆ ఘనత దక్కుతుంది. అండ్ మేము చాలా అదృష్టం అని చెప్పాలి సార్ తోటి అన్ని విషయాలు. నేను డైలీ సార్ని గమనిస్తుంటేని ప్రతి ఒక్క విషయంలో కూడా సార్ ఎంతో ఓపికగా, ఎంతమంది వచ్చినా ఈవెన్ అడ్వకేట్ లాగా ప్రాక్టీస్ ఇప్పుడే స్టార్ట్ అయింది సిబిఐ కోర్టు నుంచి. ఎంతోమంది వస్తుండే, ప్రతి డౌట్ వచ్చినా సార్ ఇది ఉంది సార్, అది ఉంది సార్, అది కూర్చోండి. ఈవెన్ సివిల్ కానీ క్రిమినల్ కానీ అన్నీ వస్తుండే సార్ దగ్గరికి. అందరు అన్ని ప్రాబ్లమ్స్ సార్ అందరు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుండే. సో మన ఎంప్లాయీస్కి కూడా సార్ ఎక్కడా కూడా అనిపిస్తుంది మన ప్రాబ్లమ్స్ కూడా. ముఖ్యంగా స్టెనోస్కి నేను ధైర్యం ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర సార్ ఫ్రీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మన వెనుకనే ఉంటాడు, మనకు తప్పకుండా వస్తుంది మనకు కూడా. కాబట్టి కన్వర్షన్ మనం కూడా చేసుకోవచ్చు తొందరలో. ఎక్స్పెక్టింగ్ సూన్ సార్ హైకోర్టులోనే ఉంటారు. సో అందరికి కూడా అదే హోప్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టైం. మేడం మీకు కూడా చాలా థ్యాంక్స్, ఇన్ని రోజులు కోఆపరేషన్ అన్ని విషయాలు. Thank you so much. Wish you all the best. Enjoy your family life. God bless you all.